హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? మీరందరూ చాలా బాగున్నారని కోరుకుంటూ లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇవాళ వీడియో వచ్చేసి ఇక్కడ నేను చికెన్, మటన్ అండ్ ఫిష్ తీసుకోవడానికి వెళ్తున్నాను అనమాట. ఇక్కడ ఎలా ఉంటుంది ఏంటి అనేది ఆ షాప్స్ అన్నీ కూడా చూపించేస్తాను. నాతో పాటు మీరు కూడా వచ్చేయండి. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఈ వీడియోలో మా అమ్మ స్పెషల్, అమ్మ చేసే చేపల పులుసు రెసిపీని కూడా చేశాను. కర్రీ అయితే సూపర్గా వచ్చింది. తప్పకుండా వీడియో ఎండ్ వరకు చూడండి. సో ఈ ప్లేస్ని వచ్చేసి బ్లెచ్లీ అంటారనమాట. యూకేలో వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ సిటీ. ఫస్ట్ కంప్యూటర్ కనుక్కుంది కూడా ఇక్కడే అనమాట, బ్లెచ్లీ పార్క్లో ఉంటుంది. సో ఇప్పుడైతే నేను ఇక్కడ ఫిష్ మార్కెట్కి అయితే వెళ్తున్నాను. సో ఆ రోజు మేము వెళ్ళిన రోజు అయితే సండే మార్నింగ్ 10:30 ఆ టైం అవుతుంది. బట్ ఆ రోజు వెదర్ అయితే ఎంత చల్లగా ఉందంటే ఫుల్ చిల్డ్, ఫ్రీజింగ్ ఉందన్నమాట. సో ఇదే నేను వెళ్ళాలనుకునే ఫిష్ షాప్. నేను కూడా ఫస్ట్ టైం వెళ్తున్నాను. ఫ్రెండ్స్ చాలామంది సజెస్ట్ చేశారు ఇక్కడ ఫ్రెష్ ఫిష్ బాగుంటుంది అని చెప్పేసి. సో ఇట్లా ట్యాంక్స్ పెట్టి లోపలైతే లైవ్ క్రాబ్స్ ఉన్నాయి అండ్ ఆల్సో ఇవి షెల్స్, లాబిస్టర్స్ కూడా చాలానే ఉన్నాయి. మనకి ఇండియాలో ఎలా అయితే దొరుకుతాయో అలానే ఫిష్ చాలా వెరైటీస్ ఉన్నాయి. ఆ చిన్న ఫిష్ ఎవరన్నా గుర్తుపట్టారో, మనకి ఇండియాలో అయితే నత్తళ్ళు అంటారు కదా. మా పిన్ని వాళ్ళ ఇంట్లో అది ఫ్రై చాలా బాగా చేస్తారనమాట. నేను ఫస్ట్ టైం అక్కడే తిన్నాను. అసలు ఎన్ని రకాల ఫిష్లు ఉన్నాయో. అండ్ కొన్ని జపనీస్ ఫిష్ అని చెప్పేసి ఇక్కడ ఇప్పుడు కనిపిస్తుంది కదా, అది కూడా మన ఇండియన్ ఫిష్ లాగా ఉంటుందంటే. ఇంకోటి ఏదో బాంబే ఫిష్ అని కూడా ఉంది. ఈ సిల్వర్ పాంప్లెట్స్ ఏంటి అన్నీ. బట్ ప్రైస్ నాకు ఇండియాలో ఐడియా లేదు. ఇక్కడైతే కేజీ ఫిష్ని బట్టి 14.99, 17.99. అది కింగ్ ఫిష్ అయితే మాత్రం మనకి సొర చేప అంటారంట ఇండియాలో. అదైతే 17.99 ఎంతో ఉంది పర్ కేజీ. ఇది సిల్వర్ పాంప్లెట్ వచ్చేసి 24.99 పౌండ్స్ ఉంది పర్ కేజీ. నేనైతే ఆ సీ బాస్ అని ఇప్పుడు కనిపిస్తుంది కదా, అది మన ఇండియన్ కర్రీకి చాలా బాగుంటుందని సజెస్ట్ చేస్తే నేను అవి 2 మీడియం సీ బాస్ తీసుకున్నాను. అది కేజీ వచ్చేసి 9.99 పౌండ్స్ పడుతుంది ఇక్కడ. నేను 2 మీడియం సీ బాస్ వచ్చేసి నాకు 12.99 పౌండ్స్కి వచ్చింది. కేజీ కంటే ఇంకొన్ని ఎక్కువ ముక్కలు వచ్చాయి అనుకుంటాను. ఇది స్క్విడ్ రింగ్స్ అనేసి, స్క్విడ్కి సంబంధించింది అది. ఇట్లా సీ బాస్లోనే మీడియం, స్మాల్ అండ్ లార్జ్ సీ బాస్ ఉంది. లార్జ్ తీసుకోవాల్సింది నేను. మీడియం ముక్కలు కొంచెం చిన్నగా అనిపించాయి. సో ఈ జపనీస్ షార్పర్ అనే ఫిష్ కూడా మన ఇండియన్ కుకింగ్కి బాగుంటుందంట. సీ బాస్ పక్కనే సీ బ్రీమ్ అని ఉంది కదా, అది ఫ్లాట్ ఉంటుంది. అది ఫ్రైకి గ్రిల్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది అని చెప్పారు. ఇటు సైడ్ అంతా కూడా ఫ్రోజన్ సెషన్. ఎన్ని రకాలు ఉన్నాయంటే ఆక్టోపస్లు, డిఫరెంట్ ఫిష్లు, ఇంకా షెల్స్ లాగా ఏవో షెల్ లోపల ఉంటుంది కదా అలాంటివి కూడా ఉన్నాయి. ఇప్పుడు కనిపిస్తుంది కదా మీకు, వాటిని ఏమంటారో నాకు తెలీదు, అవి ఉన్నాయి. ఇక్కడ ప్రాన్స్ అయితే జంబో సైజ్, కింగ్ సైజ్, మీడియం సైజ్ అండ్ ష్రిమ్స్ అంటాం కదా, చాలా చిన్న చిన్న ప్రాన్స్ అలాంటివి. బట్ ఇక్కడ 2 కలర్స్లో ఉన్నాయి, ఒకటి పింక్ అండ్ ఇంకోటి వైట్. నాకు ఆ డిఫరెన్స్ ఏంటో తెలీదు. మీకు ఎవరికైనా తెలిస్తే మాత్రం తప్పకుండా కామెంట్స్ చేసి చెప్పండి. సో ఇదైతే నా ఫస్ట్ టైం మా ఇంటి దగ్గరలో ఉన్న ఫిష్ మార్కెట్ ఎక్స్పీరియన్స్. ఇక్కడైతే నేను జస్ట్ అలా ఒక చిన్న చేపను పట్టుకొని చూస్తున్నాను. సో ఇక్కడ ఫిష్ షాపింగ్ అయిపోయిన తర్వాత ఆ రోజున్న వెదర్కి డెఫినెట్గా వేడివేడి కాఫీ కావాలనిపించింది. బయటికి రాగానే ఎదురుగా అక్కడ కాఫీ షాప్ కనిపిస్తే క్విక్గా కాఫీ షాప్లోకి అయితే వెళ్ళేసి కాఫీ అయితే తీసుకున్నాం అనమాట. సో అది తీసుకొని నెక్స్ట్ వచ్చేసి మాకు చికెన్ అండ్ ల్యామ్ కూడా తీసుకోవాలి. ఇవన్నీ కూడా ఒకే దగ్గరలో ఉంటాయి మార్కెట్స్ అన్నీ కూడా. ఇప్పుడు నేను చికెన్, ల్యామ్ తీసుకోవడానికి వెళ్ళే షాప్ వచ్చేసి టర్కిష్ షాప్. ఫ్రూట్స్, వెజిటేబుల్స్ అన్నీ కూడా చాలా ఫ్రెష్గా ఉంటాయి. సో ఇది కూడా మా ఇంకో ఫ్రెండ్ సజెస్ట్ చేసిందనమాట. వాళ్ళు ఇక్కడ నుంచి తీసుకుంటారు ల్యాంబ్ అండ్ చికెన్, ఫ్రెష్ ల్యాంబ్. అయితే నార్మల్గా నేను బోన్లెస్ చికెన్ వాడతాను ఇంట్లో, అదైతే నార్మల్ సూపర్ మార్కెట్స్ నుంచే తీసుకుంటాను. ఇవాళ ల్యాంబ్ కూడా కావాలి కాబట్టి ఇలా బుచ్చర్ షాప్కి అయితే వచ్చాను. ఇక్కడ నేను వెళ్ళి లోపల
నేను చికెన్ పచ్చడి కోసం అని చెప్పేసి బోన్లెస్ చికెన్ తీసుకుందాం అనుకున్నాను. అలానే ఇంట్లోకి కొంచెం ల్యాంబ్ అయితే తీసుకుందాం అనుకున్నాను. ఇట్లా ప్రతిదీ ల్యాంబ్ అండ్ చికెన్ని పార్ట్స్ వైజ్ ఏ పార్ట్ కా పార్ట్ నీట్గా క్లీన్ చేసి మొత్తం ఇలా డిస్ప్లే పెడతారనమాట. ల్యాంబ్లో కిడ్నీ, లివర్, ఇంకేదేదో డిఫరెంట్ పార్ట్స్ ఉన్నాయి, బ్లడ్ అన్నీ ఇట్లా నీట్గా డిస్ప్లే అయితే చేశారు. మనకు కావాల్సింది మనం తీసుకోవచ్చు. ల్యాంబ్ అండ్ మటన్ రెండు సపరేట్గా అయితే సెల్ చేస్తారు. ఇట్లా బోన్లెస్తో విత్ బోన్స్, ల్యాంబ్ చాప్స్ మనం ఫ్రై చేసుకోవడానికి, ఇంకా గ్రిల్ చేసుకోవడానికి అట్లా నీట్గా. ఇంక మనం ఏమీ ఇంటికి వెళ్ళిన తర్వాత పెద్ద వర్క్ అయితే ఏముండదు, ఆల్రెడీ నీట్గా కట్ చేసి ఇస్తారనమాట. ఇట్లా హోల్ లెగ్ కూడా ఉంటుంది. అలా హోల్ లెగ్ని తీసుకొని మనం చిన్న పీసెస్ చేసి ఇమ్మన్నా కూడా ఇస్తారు. ఇవాళ షాపింగ్కి వెళ్ళి అయితే ఇది ఫిష్ తీసుకున్నాము. దీన్ని సీబాస్ అంటారనమాట. నేను 2 మీడియం సీబాస్ తీసుకున్నాను. ఇది 12.99 పౌండ్స్ పడింది. ఇది ఫిష్ పులుసు చేయడానికి. అండ్ ఇది 1 kg బోన్లెస్ చికెన్ బ్రెస్ట్ అనమాట. ఇది 1 kg వచ్చేసి 6.99. చాలా చిన్న క్యూబ్స్ చేయించాను. ఇది చికెన్ పచ్చడి పెట్టడం కోసమని తీసుకున్నాను. అండ్ ఇది కూడా బోన్లెస్ ల్యాంబ్. ఇది వచ్చేసి 1/2 kg. కేజీ వచ్చేసి బోన్లెస్ ల్యాంబ్ ఇక్కడ 18.99. సో ఇదైతే 1/2 kg తీసుకున్నాను. ఇప్పుడు ఇవన్నీ క్లీన్ చేసేసి ప్రాసెస్ అయితే స్టార్ట్ చేస్తాను. నేను ఇక్కడ ఫస్ట్ ఫిష్ని క్లీన్ చేయడానికి పసుపు, ఉప్పు అండ్ అలానే పెరుగు వేసేసి నీట్గా 2-3 టైమ్స్ అయితే కడిగాను. అట్లా కడగడం వల్ల స్మెల్ అయితే ఏమీ లేకుండా చాలా నీట్గా అయితే క్లీన్ అయిపోయింది ఫిష్. అలా క్లీన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ల్యామ్ని కూడా క్లీన్ చేసుకొని, నేను చికెన్ పచ్చడి అయితే ఇవాళ పెట్టట్లేదు. ఇవాళ ఓన్లీ అది క్లీన్ చేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేశాను. ఓన్లీ ఫిష్ పుల్స్ అండ్ ల్యామ్ కర్రీ అయితే చేస్తున్నాను. క్లీనింగ్ అంతా అయిపోయింది. ఇప్పుడైతే ల్యామ్ అండ్ చికెన్ని రెండింటిని మ్యారినేట్ చేసి పెట్టుకున్నాను. రెండిట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, ఉప్పు, గరం మసాలా, అలానే ధనియాల పౌడరు, కారము, ల్యాంబ్లోకి నేను కొంచెం కర్డ్ కూడా యాడ్ చేశాను అనమాట. అన్నీ నీట్గా కలుపుకొని మ్యారినేషన్ అయితే చేసుకొని ఒక 1 hour అట్లా పక్కన పెట్టేశాను. అండ్ ఫిష్లోకి అయితే నేను పెరుగేమీ యాడ్ చేయలేదు. ఓన్లీ ఆయిల్, పసుపు, ఉప్పు, కారము అండ్ ఆల్సో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవైతే వేసేసి నేను మ్యారినేషన్ చేసుకొని పక్కన పెట్టాను. ఇప్పుడు ఫిష్ పులుసుకి చింతపండు అయితే నానబెట్టుకున్నాను. ఇది 1 kg ముక్కలకి కొంచెం ఎక్కువ ఉంది. సో దానికి మసాలా వచ్చేసి ఇది అమ్మకు కాల్ చేసి కనుక్కున్నాను అనమాట. అమ్మ చెప్పింది ఇట్లా చేయాలి అని చెప్పేసి. మిరియాలు, ధనియాలు, కొంచెం మెంతులు అన్నీ ఒక టేబుల్ స్పూన్ కంటే కొంచెం తక్కువ అనమాట. జీలకర్ర, కొంచెం సోంపు, ఇవన్నీ కూడా చాలా లో ఫ్లేమ్లో నీట్గా మంచి అరోమా వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. అలా ఫ్రై చేసుకున్న తర్వాత వీటన్నిటిని అయితే నేను రోట్లో నీట్గా ఫైన్ పౌడర్ లాగా అయితే దంచుకున్నాను. అలా దంచుకున్న పౌడర్ని పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసుకోవాలి. నేను ఈ ముక్కలకి 2 large ఆనియన్స్ అయితే తీసుకున్నాను అనమాట. సో తర్వాత ఫస్ట్ కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని, అలానే పచ్చిమిర్చి ఇవన్నీ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత వాటిని అయితే మంచిగా ఫ్రై చేసుకోవాలి. అలా ఫ్రై చేసుకున్న తర్వాత దాంట్లోకి కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేశాను. సో ఇదైతే నేను అమ్మ చెప్పిన ప్రాసెస్ అయితే ఫాలో చేస్తున్నాను. మీరు ఎటువంటి ప్రాసెస్ అయితే చేస్తారో, మీ ఇంట్లో ఎలాంటి పద్ధతి ఫాలో చేస్తారో అది కూడా నాకు తప్పకుండా కామెంట్స్లో కామెంట్ చేసి చెప్పండి. నాకు రెసిపీ నచ్చితే నెక్స్ట్ టైం మీ రెసిపీని నేను ట్రై చేసి ఛానల్లో పెడతాను. సో ఇక్కడైతే ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు అన్నీ వేసి వాటిని అయితే మంచిగా ఫ్రై చేస్తున్నాను అనమాట. సైడ్ బై సైడ్ రైస్ కూడా అవుతుంది. సో నేనైతే ఆ పౌడర్ని ఆనియన్స్ ఫ్రై అయ్యేలోపు ఇంకొంచెం పౌడర్ని మెత్తగా అయితే చేస్తున్నాను. ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత అందులోకి కొంచెం పసుపు అండ్ అలానే ఆల్రెడీ ముక్కల్లో నేను సాల్ట్ వేసాను కాబట్టి కొంచెం సాల్ట్ అయితే ఆనియన్స్లో యాడ్ చేసుకున్నాను. అలా
పసుపు సాల్ట్ యాడ్ చేసిన తర్వాత మంచిగా ఒక 2 to 3 మినిట్స్ ఫ్రై అవ్వనిచ్చి అప్పుడు ఒక టేబుల్ స్పూన్ మళ్ళీ జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే యాడ్ చేశాను. అమ్మ అయితే అసలు జింజర్ గార్లిక్ పేస్ట్ నీ ఇష్టం అని చెప్పిందనమాట. సో నేనైతే యాడ్ చేశాను కొంచెము. అదంతా కూడా మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇక్కడ నా పౌడర్ అయితే అయిపోయింది, అదే చూపిస్తున్నాను మీకు. ఈ జింజర్ గార్లిక్ పేస్ట్ ఫ్రై అయిపోయిన తర్వాత మనం ముందుగా మ్యారినేట్ చేసుకున్న ముక్కలు అయితే నేను మన బౌల్లో మొత్తం పేర్చుకున్నాను నీట్గా. అలా పేర్చుకున్న తర్వాత మనం తర్వాత కదిలిస్తే ముక్క చెదిరిపోతుంది కాబట్టి నేను పేర్చిన వెంటనే ఒకసారి అయితే గరిటతో మిక్స్ చేశాను. ఇంకా తర్వాత అయితే నేను అస్సలు గరిట పెట్టలేదనమాట. గరిటతో మిక్స్ చేసి ముందుగా తీసి పెట్టుకున్న చింతపండు పులుసును అయితే కర్రీలోకి యాడ్ చేశాను. సో ఆ మ్యారినేట్ చేసి పెట్టుకున్న కొంచెం గుజ్జు ఉంటే అది కూడా నీట్గా ముక్కలకైతే వేసేసాను. ఆ గిన్నెలోనే కొంచెం వాటర్ పోసి తొలుపుకొని పెట్టుకున్నాను అనమాట తర్వాత యాడ్ చేయడానికి. ఇప్పుడైతే ఒకసారి ఇట్లా మిక్స్ చేసేసి ముక్కలన్నీ కూడా కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు అయితే ఫ్రై చేసుకొని ఒక 5 మినిట్స్ అట్లా ఆయిల్లో ఫ్రై అవ్వనిచ్చాను. అయిన తర్వాత అప్పుడు నేను ముందుగా రెడీ చేసి పెట్టుకున్న చింతపండు పులుసుని అయితే యాడ్ చేశాను అనమాట. పులుసు యాడ్ చేసిన తర్వాత ఇట్లా అయితే నీట్గా ముక్కలన్నీ కూడా మునిగే వరకు వాటిని నీట్గా కలుపుకొని కొంచెం వాటర్ అయితే యాడ్ చేశాను. ఇప్పుడే దానికి సరిపడా ఉప్పు కారం అన్నీ సరిపోయేలేవో ఒకసారి టేస్ట్ చూసుకొని అయితే నాకు ఉప్పు కారం సరిపోలేదు. సో ఈ స్టేజ్లో ఇంకా కర్రీకి అంతా కావాల్సినంత ఉప్పు కారము అండ్ ఆల్సో ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఆ ఫిష్ కర్రీ మసాలా అయితే నేను ఇప్పుడు యాడ్ చేశాను అనమాట. అవన్నీ కూడా యాడ్ చేసేసి ఒకసారి మళ్ళీ కదిలించుకొని అన్నీ మిక్స్ అయ్యేలాగా ఒకసారి కదిలించుకొని అప్పుడు మూత పెట్టి ఒక 10 మినిట్స్ అయితే నేను బాగా ఉడుకు పట్టి బాయిలింగ్ వచ్చే వరకు ఒక 10 మినిట్స్ అయితే బాయిల్ చేయనిచ్చాను కర్రీని. ఆ తర్వాత ఫైనల్గా కొత్తిమీర యాడ్ చేసుకుని సైడ్కి పెట్టుకుంటే నిజంగా చెప్తున్నాను చాలా అంటే చాలా బాగా కుదిరింది. కలర్ కూడా సూపర్ వచ్చిందనమాట. మా పిల్లలు కూడా, నేను యూజువల్లీ అస్సలు ఫిష్ వండను. ఇండియాలో కూడా నేను ఓన్లీ అమ్మ చేస్తేనే ఫిష్ కర్రీ తింటాను. ఎందుకంటే నాకు ఫిష్ స్మెల్ వస్తుందని చెప్పేసి అదొక ఫీలింగ్ అనమాట. అమ్మ చేస్తే ఆ స్మెల్ ఉండదు అని చిన్నప్పటి నుంచి అట్లా అలవాటు అయిపోయి ఓన్లీ అమ్మ చేస్తేనే తింటాను. మెయిన్ నాకు ఆ పులుసు ఇష్టము. నాలాగా మీలో ఎంతమందికి పులుసు కోసం ఫిష్ కర్రీ తింటారో కూడా చెప్పండి. ఆ పులుసు కోసమే నేను ఫిష్ కర్రీ అయితే తింటాను. సో సేమ్ అమ్మ ఇండియాలో ఎలా చేసిందో యూకేలో కూడా సేమ్ అలానే టేస్ట్ వచ్చింది. నచ్చిందా? ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. తప్పకుండా ఈ ఫిష్ కర్రీని అయితే ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. నేను చేశానని కాదు, నిజంగా చెప్తున్నాను, చాలా టేస్టీగా ఉంది. సో ఇంకా ఎవరైతే ఈ వీడియో చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ డూ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ అండ్ మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంతవరకు స్టే పాజిటివ్ అండ్ బీ కైండ్ టు ఎవ్రీవన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.